హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికైతే నమస్కారం. మరి పార్లమెంట్ ఎన్నికలు ముగిశాకే నిబంధనలు అన్నట్టయితే మనకు ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు పథకానికి ప్రభుత్వం సీలింగు విధించడానికైతే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లయితే సమాచారం. మరి అర్హులైన పేదలకు మాత్రమే వర్తింపజేసేలా భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు తదితర అప్పర్ మిడిల్ క్లాస్ను మినహాయించాలని కూడా అనుకున్నట్లయితే సమాచారం. అయితే ప్రజాధనం వృధాను అరికట్టడానికైతే రైతు భరోసా పథకంలో దానికి అనుగుణంగా మార్పులు జరపడానికి ముఖ్యమంత్రి మౌఖికంగా సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి అసెంబ్లీలో అయితే విస్తృతంగా చర్చ జరిగిన తర్వాతే మరి రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని అయితే తెలియడం జరిగింది. మరి దీంతో ఫిబ్రవరిలో జరిగేటువంటి బడ్జెట్ సెషన్లో విపక్షాల నుంచి వ్యక్తమయ్యే అభిప్రాయాలకు అనుగుణంగా విధాన నిర్ణయం తీసుకోవడానికైతే సిద్ధంగా ఉన్నట్టయితే మనకు సమాచారం. అయితే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాతే సీలింగ్ విధించేటువంటి అవకాశాలు ఉన్నట్లయితే సమాచారం. అదేవిధంగా గత ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ను సరిగ్గా 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టడం జరిగింది. సాగు భూమి ఉన్న వారందరికీ వర్తింపజేసింది. అయితే భూస్వాములు, వ్యాపారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అయితే లగ్జరీ కార్లు వాడేటువంటి సంపన్నులు ఎవరైతున్నారో మరి ఈ స్కీమ్ ఫలాలను అయితే వాళ్ళకి అందుతున్నాయని చాలా కాలం నుండి అయితే రైతుల నుంచి ఆ విమర్శలు అయితే రావడం జరిగింది. మరి సిపిఐ, బీజేపీ నేతలు సైతం ఈ సంపన్నులకు రైతు బంధు ఇవ్వడాన్ని అయితే తప్పుపట్టడం జరిగింది. మరి సాగులో లేని భూములకు కూడా పంట పెట్టుబడి సాయాన్ని అందించడం పైన కూడా అసంతృప్తి వెళ్ళగక్కడం జరిగింది. సో మరి బీఆర్ఎస్ నేతలకి ఈ విషయం తెలిసినా ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయడం జరిగింది అన్నట్టు కూడా మనకు తెలియడం జరిగింది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో పవర్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి విషయాలను ఆలోచిస్తామని కూడా గత ప్రభుత్వం చెప్పడం అనేది మనకు తెలిసిన విషయమే. అయితే దుబారాను, అడ్డగోలు ఖర్చులను నివారించాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశాలు ఇచ్చారు. మరి అదేవిధంగా నిస్సహాయాలకు సహాయం అందించాలని, ప్రజాధనం దుర్వినియోగం కావద్దని నొక్కి చెప్పడంతో అర్థవంతంగా వాడడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరి ప్రజాపాలనను లాంఛనంగా గురువారం నుంచి అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్లికేషన్ల నమూనాను కూడా సచివాలయంలో విడుదల చేయడం జరిగింది. ఆ విషయం అంతా కూడా మనం చూడడం జరిగింది. ఈ సందర్భంగా అయితే మీడియా ప్రతినిధులు లేవనెత్తినటువంటి అంశంపై సీఎం చెప్తూ రైతు బంధు స్కీముకు సీలింగ్పై చాలామంది నుంచి రిక్వెస్ట్లు, ప్రతిపాదనలు వస్తున్నాయని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయానికి రాగలుగుతుందని చెప్పడం జరిగింది. అయితే గరిష్టంగా ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు సహాయాన్ని అందించాలనేది కూడా వేర్వేరు సెక్షన్ల ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నామని, అసెంబ్లీ వేదికగానే నిర్ణయం జరుగుతుందని, మరోవైపు ప్రజాధనాన్ని అర్థవంతంగా ఖర్చు పెట్టాలని భావిస్తున్నందున అధికార వర్గాలను దీని లబ్ధి నుంచి మినహాయించే అవకాశం లేకపోలేదన్నట్టు తెలియడం జరుగుతుంది. దీంతో అసెంబ్లీలో చర్చ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జూన్, జూలై నెలలో విడుదల చేయబోయే పంట పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పేరుతో లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్లు, ఇప్పుడు రైతు బంధుకు అనుసరిస్తున్న మార్గదర్శకాల్లో అవసరమైనటువంటి మార్పులు చేసి రైతు భరోసాకు స్పష్టమైన నిబంధనలను, గైడ్లైన్స్ను రూపొందిస్తున్నదని అయితే మనకు తెలియజేయడం జరిగింది. అయితే ఒకవైపు సాగు భూమి విస్తీర్ణానికి అప్పర్ లిమిట్ విధించడంతో పాటు కౌలు రైతులకు, రైతు కూలీలకు కూడా రైతు భరోసా పేరుతో సాయం అందించాలని ఉన్న పంట పెట్టుబడి సాయం నిజమైన అర్హులకు అందించేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. 2-3 నెలల్లోనే రైతు భరోసాపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఎక్కువ మంది రైతులు చిన్న సన్నకారు రైతులే ఉన్నప్పటికీ 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారికి గణనీయంగా చెల్లిస్తున్నట్లు తేలింది. మరి ప్రభుత్వం ప్రతి సీజన్ కూడా ఇప్పటి వరకు సగటున 7,500,000 కోట్ల చొప్పున ఈ స్కీమ్కు ఖర్చు చేస్తున్నది. సంపన్నులను ఫిల్టర్ చేయడం ద్వారా పేదలకు పంట పెట్టుబడి సాయం ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వం యొక్క ధ్యేయమని మనకు కనిపిస్తున్నది. సో ఫ్రెండ్స్, ఏదేమైనా కూడా మనకు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో అనేది తెలంగాణ గవర్నమెంట్ అనేది వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.